ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ 3 సార్లు గెలిచారని చెప్పుకోవడం తప్ప కనీసం డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదన్నారు. 6 నెలలకు ఒకసారి హిందూపురానికి వచ్చిపోతారు తప్ప చేసిందేమీ లేదన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించి ఆయన కనబడడం లేదంటూ శ్యామల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ కు కనపడదు, రాష్ట్ర ప్రజలకు ఆయన కనపడకుండా ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగో ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా. ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి, అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులో ఒక్క ఓటు కనీ విని ఎరిగామండి ఎప్పుడైనా ఇది? దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు, ఈవీఎంల వల్ల గెలిచిన గెలుపు అని ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన పరిస్థితి. అలాగే ఇంకొక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఈయన ఎక్కడన్నా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడుట లేదు, రాష్ట్రంలో జరిగేవేవి ఈయనకి కనబడట్లేదు.